ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనితో ఒకడు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, లెంటిలోని 2వ ఆదివారము పునరుద్ధాన ఆరాధనలో మేము పాల్గొంటున్నాము. కీర్తనలో ఆరాధనలో నీవు తోడైన ప్రభువా, వాక్య ధ్యానాంశంలో నీవు తోడైనండి. మా ఆలోచనలు, మా తలంపులు, మా చింత, మా దిగుళ్ళు సమస్తం ప్రభా నీ కొట్టివేసి నీ వాక్యం మా హృదయంలోకి చొరబడి ప్రభా అన్నిటిని పరిశీలన చేయనట్లుగాను నీ వాక్యం మా హృదయంలోకి నీవు నడిపించండి. నీ వాక్యం మా హృదయంలో స్థాపించండి. నీ వాక్యం మా హృదయంలో ఫలభరితమై మేము మా జీవితాల్లో లోకమునకు మంచి ఫలములు ఫలించి నేను మహిమపరిచే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20వ వచనం నుంచి, అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చివరి వచనం వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 29 వచనాలు. ఈ 3 లేఖనాలను బట్టి యాక్టివ్ ప్రేయర్, క్రియాశీల ప్రార్థన అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. క్రియాశీల ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రార్థించడం ఎలాగో నేర్పాడు. అలాగే పాత నిబంధన లేఖనాలు కూడా ప్రతి వాని మోకాలు దేవుని నామంలో వంగుననియు ప్రతి నాలుక దేవుని ఎదుట వేడుకోనని యెషయా గ్రంథకర్త తెలియజేశారు. పూర్వం ప్రవక్తలు కూడా దేవుని ఎదుట మొరపెట్టమని చెప్పిన సందర్భాలు మనకి ఇది విదితమైంది. ప్రారంభ 20వ వచనం మనం చదువుకున్నాం. కూడి రండి, దగ్గరగా కూడి రండి, మీ ప్రమాణ వాక్యాలు దేవుని సన్నిధానంలో తెలియచేయండి అని యెషయా ప్రవక్త ప్రజలకు ప్రార్థించమని, దేవుని ఎదుట వేడుకోమని జ్ఞాపకం చేస్తున్న అంశాలు. అలాగే యాకోబు భక్తుడు కూడా ప్రార్థించడం గురించి, ఎవరి కొరకు ఏ సందర్భాల్లో ప్రార్థించవలసిందో యాకోబు తన పత్రికలో తెలియజేశాడు. అయితే మూల వాక్యము మనం చదువుకున్న యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, మీరు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, ఒకని పాపములు ఒకనితో ఒప్పుకొనుచు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడని చెప్పిన మాట మనం చదువుకున్నాం. అయితే దీన్ని మనం ధ్యానం చేసుకొని ముందు కాస్త యాకోబు పత్రికను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ యాకోబు అనేది మనకు ముఖ్యం. చాలామంది బైబిల్లో యాకోబులు ఉన్నారు. పాత నిబంధనలో యాకోబులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో వచ్చేలాగే యేసు ప్రభు వారి శిష్యుల్లో అనేకులైన యాకోబులు ఉన్నారు. అయితే చాలామంది వాదనలు ఈ పత్రిక రాసింది యేసు ప్రభు వారి శిష్యులైన యాకోబులు రాసి ఉంటారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ చాలా స్పష్టంగా 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట,
యేసుక్రీస్తు సహోదరుడగు యాకోబు చెప్పు సంగతులు, యాకోబు రాసిన పత్రిక. కాబట్టి అక్కడే రాయబడి ఉంది యేసుక్రీస్తు సహోదరుడు. యేసుక్రీస్తు పరిచర్యలో చాలామంది యాకోబులు ఉన్నారు. జబదయి కుమారులైన యాకోబు మనకు కనిపిస్తాడు. అలాగే అల్ఫయి కుమారుడైన యాకోబు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరు యేసుప్రభు వారి శిష్యులే. అలాగే యోధ సహోదరుడైన యాకోబు అని రాయబడింది లూకాసు సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో. అయితే కొన్ని వ్రాత ప్రతుల్లో యోధ తండ్రి అయిన యాకోబు అని రాయబడింది. ఏదేమైనప్పటికీ అతను ఒక యాకోబు అనగా యోధ సహోదరుడకు యాకోబు అని లూకాసు సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. అలాగే మరొక యాకోబు యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అనగా యేసుక్రీస్తు తర్వాత యోసేపు మరియమ్మ దాంపత్యంలో పుట్టినటువంటి వారు యోసే, యోధ, యాకోబు, సీమోను అనేటువంటి ఈ నలుగురు యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులుగా ఉన్నారు. మనకి లేఖనాల్లో దాన్ని చదువుతాము. మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం ఆ యాకోబు గురించి రాయబడిన మాట. మరియు ఇతడు మరియ కుమారుడు కాడ, ఇతడు యాకోబు, యోసే, యోధ, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాదా. యేసుక్రీస్తు గురించి జనులు మాట్లాడుకుంటూ ఇతడు ఎవరో, ఇతను యాకోబు సహోదరుడు కదా, ఇతను యేసే సహోదరుడు కదా, యోధా సహోదరుడు కదా, సీమోను సహోదరుడు కదా, మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు కాదా అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటూ ఆ యాకోబు గురించి ఇక్కడ ప్రస్తావన చేశారు. ఏ యాకోబు? పత్రిక రాసినటువంటి యాకోబు. కాబట్టి ఈ పత్రిక రాసింది ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు రాసినటువంటి పత్రిక. మొదట యేసు ప్రభు వారిని విశ్వసించలేదు. మొదట యేసు ప్రభు వారిని వీరే పిచ్చోడు అని అన్నారు. యేసు ప్రభు వారిని చాలా చులకనగా చూసిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని తన సహోదరులే చాలా దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55లో కూడా మనం ఈ సందర్భాలను చూస్తూ ఉంటాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసంలోకి వీరు వచ్చి హతసాక్షులుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై ఆయన సువార్తను ప్రకటించడంలో ఈ యాకోబు కూడా హతసాక్షిగా మార్చబడ్డాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి యాకోబు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడు అని అంటే చాలా స్పష్టంగా ఉంది. చెదిరిపోయినటువంటి యూదులైన క్రైస్తవుల కోసం. అప్పటికే చాలా హింసలు పెరిగాయి, చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు, జీవితమే కష్టం అనిపించే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు యూదులైనటువంటి క్రైస్తవులు అనగా తన సహోదరులైన క్రైస్తవులకు ఈ పత్రికను యాకోబు రాసిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఎందుకు రాయవలసి వచ్చింది వారికి అనేది కూడా మనది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకు రాయవలసి వచ్చిందంటే చాలా సమస్యలు వచ్చి ఆయా ప్రదేశాలకు చెదరిపోయారు, కానీ చెదరిపోయినటువంటి వారు యూనిట్గా ఉండటం అనేది వారిలో కనబడటం లేదు. విభజనలు వచ్చేసాయి. ఎవరికి వారుగా ఉండటము, వివాదాలు ఆడుకోవటము, లేకపోతే దూషించుకోవటము, చిన్నచూపు చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని యాకోబు తన పత్రికలో ఈ అనేకమైన అంశాలన్నిటినీ క్రోడీకరించారు. వారిలో విభజన కారణమైనటువంటి ప్రాథమికమైనది ఏంటంటే నాలుక. వారి నాలుక వల్ల వారు చాలా విభజనలు గురైపోయారు. సొంత సహోదరులే ఒకరినొకరు ఆ నాలుకతో దూషించుకొని ఒకరినొకరు మరణానికి నడిపించుకుంటున్నారు. నాలుక వలన కలుగుతున్న ప్రమాదం అని 3వ అధ్యాయం అంతా కూడా నాలుక వలన కలిగే ప్రమాదం గురించి చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో అదే చెదిరిపోయిన యూదులు, విశ్వాసులైన క్రైస్తవులు ధనవంతులకు సేవ చేయటం గురించి కూడా యాకోబు తన పత్రికలో బాధపడుతూ చెప్పాడు. మరికొంతమంది ధనవంతులు విశ్వాసులను దోచుకోవటం గురించి రాసుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయం ప్రారంభమంతా మరి ధనవంతుల గురించి మాట్లాడటం మనం చూస్తాం. మరికొంతమంది చెదిరిపోయినటువంటి యోధా క్రైస్తవులు అనేకమైన అంశాల్లో శోధనలు గురవుతున్నారు. ఆ శోధన తట్టుకోలేకపోతున్నారు.
అది మొదటి అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. మరి కొంతమంది క్రైస్తవులైనటువంటి యూదులు దేవుని నుండి వైదొలగిపోతున్నారు తమ విశ్వాసం నుండి. అది 5వ అధ్యాయం చివరి వచనాలు రాశారు. కాబట్టి ఇన్ని కారణాలు ఒకటి కాదు. ఒక్కొక్క అధ్యాయం చూస్తున్నప్పుడు వారిలోని లోపాలన్నీ కనబడుతుంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో విరివైనటువంటి లోపాలు కనబరుస్తూ వచ్చారు. విశ్వాసం ఉంటుందంటే కానీ క్రియలు కనపడతలేదని 2వ అధ్యాయం రాశాడు. ఇన్ని సమస్యలు కలిగినటువంటి యోధ చెదిరినటువంటి క్రైస్తవులకు యాకోబు పత్రిక రాస్తూ వీటన్నిటికీ చాలా బలమైనటువంటి ఒక కారణం ఉంది. ఇన్ని లోపాలకు కారణం ఏంటంటే ఆధ్యాత్మిక అపరిపక్వతే కారణం అని యాకోబు యొక్క మూలార్థం. నిజమే, ఆధ్యాత్మిక అపరిపక్వత ఉన్నప్పుడు సరిచేయాల్సినటువంటి బాధ్యత ఆనాటి అపోస్తలులకు ఉంది, ఆనాడు సువార్థికులకు, మరి దేవుని పరిచారకులకు ఉంది. కాబట్టి యాకోబు తన సహోదరులను సరి చేస్తున్నాడు. అపరిపక్వతలో ఉన్నటువంటి వారిని పరిపక్వతలోకి తీసుకొస్తున్నట్లు మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఆ పరిపక్వతలోకి తీసుకొచ్చేటువంటి విధానంలోనే 5వ అధ్యాయంలో చాలా అంశాలు తెలియచెప్తూ వచ్చాడు. అందుట్లో ప్రాముఖ్యమైనది ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రార్థన లోపించింది. కూడుకోవటం మానేశారు, కలుసుకోవటం మానేశారు. ఒకవేళ కలుసుకుంటే నాలుకకు పని చెప్పుకుంటున్నారు. ఇద్దరిద్దరు కలుసుకున్నా, 10 మంది కలుసుకున్నా, యోధా క్రైస్తవులు ఎక్కడ కలుసుకున్నా కూడా నాలుగుతో ఒకరినొకరు దూషించుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే ఆ నాలుగుతోటి ఇతరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళటము, అదే నాలుగుతోటి ఆశీర్వచనాలు శాపవచనాలు పలుకుంటూ మాట్లాడుకోవటము, ఆ నాలుగుతో ప్రభుని స్తుతించటము, ప్రార్థించడానికి చాలా దూరంగా ఉన్నారు, కూడుకోలేకపోతున్నారు. అందుకని కూడుకోండి, రండి. మన యెషయాలో చదివాం కదా, మీరందరూ మొరపెట్టడానికై కూడుకోండి, దగ్గరగా కూడుకోండి, మీ ప్రమాణ వాక్యాలు దేవునికి తెలియచేయండి, దేవుని సన్నిధానంలో తెలియచేయండి. హెబ్రీ పత్రికలో పౌలు చెప్పాడు, 10వ అధ్యాయంలో 23 నుంచి వచనాలు చెప్తాడు. నేను ఈరోజు రెఫరెన్స్లు చూపించలేను, చాలా మరి వాక్యం ఉంది కాబట్టి. పౌలు చెప్తాడు, మీరు కూడుకోవటం మానివేశారు, ఇకనైనా కూడుకొనటం ప్రారంభించండి, పునఃప్రారంభించండి అని జ్ఞాపకం చేస్తాను. నిజమే, కూడుకోవటం మానిపోతే ఎన్ని ప్రమాదాలు వచ్చేసే క్రైస్తవ సంఘంలోకి, క్రైస్తవ విశ్వాస జీవితంలోకి, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలోకి ఎన్నో ప్రమాదాలు వచ్చేసే కదా. విశ్వాసం పోయింది, ప్రార్థన జీవితం పోయింది, సహవాస జీవితాలు పోయాయి, ఐక్యం పోయింది, ప్రేమ అనేది పూర్తిగా నశిస్తుంది. అన్నీ కూడా మరి ఏవైతే ఆధ్యాత్మిక విలువలన్నీ ఉన్నావో అవన్నీ కూడా పతనమవుతూ ప్రారంభమైనవి, కూడుకోలేనటువంటి దశలు. అందుకని కూడుకొని మొదటిగా ప్రార్థన చేయమని జ్ఞాపకం చేస్తూ అందుట్లో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 13వ వచనాన్ని మనం చదువుతాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఈజ్ ఎనీవన్ అమోంగ్ యూ సఫరింగ్? ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే హింసలు ఎదుర్కొంటున్నారో, భౌతికంగా తమ జీవిత ప్రయాణంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు, వారు తప్పకుండా ప్రార్థన చెయ్యాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. వ్యక్తిగత ప్రార్థన, ఇప్పుడు ఆ తర్వాత సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడతాడు. మొదటిగా ఒక వ్యక్తి నుంచి ప్రారంభం చేశాడు. వ్యక్తిని సరిచేయటంలో యాకోబు ఎంతో చక్కటి ప్రయత్నం చేస్తున్నాడు. వ్యక్తిగత ప్రార్థన ఎంతమందికి ఉంది మన జీవితంలో? వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగతంగా ఎంతమంది చేసుకోవాలి? మా అయితే ఒక 5-10 మంది చూపిస్తాం. మిగిలిన వారు నేను చాలాసార్లు చాలామంది చెప్పాను, భోజనం చేసుకునేటప్పుడు కూడా కనీసం ప్రార్థన కూడా చేశాను వ్యక్తిగతంగా. ఆహారం ఎవరిచ్చారని? మరి దేవుడిచ్చిన ఆహారంను దేవుని స్తుతి చెల్లించి ప్రార్థన చేయొద్దా? దేవుడిచ్చిన ఆహారం పేదలకు లేకుండా మనకి ఎక్కువ ఉంది కదా, ప్రార్థన చేయొద్దా? పోనీ తినేటువంటి ధన్యత దేవుడు మనకిస్తున్నందుకు, తినలేని వారు ఎందరో ఉన్నారు, అన్నీ ఉండి తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు మనకు ఆ ధన్యత ఇవ్వటలా? భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఉండదు. హిందువులను చూడండి, వారు పూజ చేయకుండా ఏదియు
ముట్టరు. పూజ చేసిన తర్వాత ఇది ముడతారు. వారు వ్యాపారం ప్రారంభించిన పూజే. పొద్దున్నే వాళ్ళ షాపు తీసేటప్పుడు పూజ చేసుకొని చేస్తారు. వాళ్ళు పూజ లేనిదే ఏది చేయడు. నేడు క్రైస్తవులమైన మనము వాళ్ళ నుంచి నేర్చుకోవటం కాదు, కానీ మన నుంచి ప్రపంచం పూర్వం ఎప్పుడో నేర్చుకుంది. వ్యక్తిగత ప్రార్థన ఆదిమ సంఘం నుంచి ప్రపంచం నేర్చుకుంది. ఆ వ్యక్తిగత ప్రార్థన వలన ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో శోధనలను జయిస్తూ, శ్రమలను జయిస్తూ సంఘము వ్యక్తి తన శ్రమల గుండా ప్రయాణాలు సాగించారు. ఆదిమ సంఘము వ్యక్తిగతంగా ప్రయాణం చేయగలిగారంటే ప్రార్థనే. శ్రమల్లో ప్రయాణం చేయగలిగారంటే యేసు ప్రభు వారు మనకి ఇది ఎక్కువ ఉండాలని చెప్పాడు. ఆయన ప్రతి సందర్భంలో శిష్యుల గురించి, ఆయన గురించి రాసేటప్పుడు అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు ఒలీవ కొండకి? వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి ఒలీవల కొండకు వెళ్ళాడు. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం 8వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఆయన ఒలీవల కొండకు వెళ్ళిన శిష్యులు వారి ఇండ్లకు వారు వెళ్ళిపోయి ప్రార్థించడానికి యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాను. అలాగే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మరి శిష్యుల నుంచి పక్కకు వచ్చి ఆయన మాత్రము మరి ఏకాంతంగా ప్రార్థన చేసుకొచ్చిన సందర్భం 14వ అధ్యాయం 23వ వచనం చూస్తాం. ఏకాంత ప్రార్థన ఆయన కొండ మీద ప్రసంగంలో మనకు తెలియజేసింది అదే. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రి చూచున్నట్లుగా నీవు మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేయి. సో ఈ వ్యక్తిగత ప్రార్థనలు మనల్ని ఎంతమంది ఎంత వెచ్చించగలరు? ఎన్నో శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో నీవు నేను మోయలేని భారాలు ఉన్నాయి, మనం తీర్చలేని సమస్యలు ఉన్నాయి, మన జ్ఞానానికి అందనటువంటి సమస్యలు మన కుటుంబాల్లో ఉన్నాయి, మన ప్రయాణంలో ఎదురయ్యేటువంటి శోధనను తట్టుకోలేని శక్తి, మన బలహీనత మనకు ఉంది. ఇన్ని ఉన్నప్పుడు వీటన్నిటిని జయించే శక్తి దేని వలన కలుగుతుంది? దయచేసి చెప్పండి, దేనివల్ల? ప్రార్థన వల్ల కదా. మరి వ్యక్తిగత ప్రార్థన ఎంతమందికి ఉంది మనలో? ఎంతమంది చేయగలుగుతాం? ఎంతమంది సమయాన్ని వెచ్చించగలుగుతాం? రోజుకి ఎంత అండి సమయం? 24. కనీసం దాంట్లో ఒక దశమ భాగం దేవుని తీస్తే ఎంత ఇది ఇవ్వాలి? కనీసం తీయగలుగుతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అని ఓ సమయాన్ని ఉదయమే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించడానికి మనం తీయగలుగుతామా? పూర్వం విలాప వాక్యంలో జ్ఞాపకం చేయండి. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టమని తండ్రులకు జ్ఞాపకం చేసిన సంగతిని విలాప వాక్యాల్లో ఉంది. బిడలు దారి తప్పు ఉంటారు, భర్త దారి తప్పు ఉంటాడు, భార్య దారి తప్పు ఉంటుంది, కుటుంబంలో ఎవరొకరు దారి తప్పు ఉంటారు, లేకపోతే ఆరోగ్య సమస్య ఎదురై ఉంటుంది, లేకపోతే మానసికంగా ఎదుర్కోలేని సమస్యలు ఉంటాయి. కానీ వీటిని మాత్రము దేవుడు నా సమస్య పరిష్కారం చూపిస్తాడు అని ఒక మాట మన మనసులో అనుకొని మోకాలు ఉండటానికి మాత్రం సమయాన్ని వెచ్చించాం. కానీ వ్యక్తిగతంగా వేరొకరి దగ్గరికి వెళ్ళి ఎంత సమయాన్ని వెచ్చించి ఇది నా సమస్య అని ఎంత వివరంగా చెప్తుంటామో. అవునా కదా? ఒకసారి మనం ఆలోచన చేయండి. మన సమస్య ఇతరులకు ఎన్నిసార్లు ఎంతసేపు చెప్పుకుంటాము? దేవునికి ఒకసారి అని అంతసేపు వెచ్చించి చెప్పుకుంటామా? సో సంఘము శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా వ్యక్తి తన శ్రమల్లో తాను మొరపెట్టువాడై ఉండాలని యాకోబు తన వాక్యము తన పత్రికలో తెలియచేశాడు. ఎలా మనం ప్రార్థించాలి అని అంటే కొరింథీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14 నుంచి మనం చదువుదాం. 14వ అధ్యాయము 14-15 వచ్చిన నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. కాబట్టి నేను పాడతాను, శ్రమ కలిగిందా పాట పాడతాను, సంతోషం కలిగిందా దేవుని స్తుతిస్తాను. అలాగున ప్రతి ఒక్కరు చేయవలని యాకోబు మరి చెదిరినటువంటి యోధా క్రైస్తవులందరికీ జ్ఞాపకము చేశాడు. రెండవది, యాకోబు మరొక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చూడండి 14 వచ్చిన మీలో ఎవడైనా రోగి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను
పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన అతని కొరకు చేయవలెను. మొదట వ్యక్తిగతంగా చెప్పేశాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మనం చాలాసార్లు చెబుతుంటాం, పాస్టర్ గారు ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, సార్ ప్రార్థన నా కొరకు ప్రార్థన చేయి, చాలామంది చెప్పేసి ఉంటాం. కానీ మనకు మాత్రం అది ఉండదు. ఇది రెండో భాగం. అది మొదటి భాగంలో మనం ఒకవేళ వెనకబడి ఉన్నామేమో, అది జ్ఞాపకం చేస్తే. రెండో భాగంలో సంఘపు పెద్దలను అతడు పిలిపించాలంట. సంఘానికి చెప్పాలి, సంఘపు పెద్దలకు చెప్పాలి, సంఘాన్ని పిలిపించి అతని రోగము కొరకై తప్పకుండా ప్రార్థన చేయించమని చెప్పమంటున్నాడు. దాని ఈ విధానం కూడా జ్ఞాపకం చేశాడు. ప్రభునామం అతనికి నూనె రాచి ప్రార్థన చేయవాలి. ఏం రాసి? ఇప్పుడు నూనె ఏమైపోయింది చెప్పండి? నూనె బిజినెస్ అయిపోయింది. క్రైస్తవుల్ని నూనె రాసి ప్రార్థన చేయమంటే ఏదన్నా ఇల్లు పునాది వేయటానికి దానిలో నూనె వేస్తున్నాను. నూనె దేనికి వాడాలి? దయచేసి చెప్పండి. నూనె దేనికి? ఆరోగ్యం బాగోనప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమనిగా చెప్పింది. కానీ ఆ నూనె అనే అంశాన్ని ప్రతిదానికి వాడేస్తున్నారు క్రైస్తవులు. వ్యాపారం ప్రారంభించేశాం. ప్రియులరా, నూనె అనేది దేవుని కార్యానికి ప్రాథమికమైంది కానే కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని, లేకపోతే ఒక రాయినో ఒక దేన్నో వాడాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దేనినైనా వాడతాడు. మనం బాగవటం కోసం నూనె ప్రాథమికం కాదు. దేవుడు దాన్ని ఆ సందర్భం దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ముఖ్యమైనది ప్రభు మనకి చెప్పలేదా? నీ విశ్వాసమే నిన్ను. మరి నూనె మీద డిపెండ్ అయితే ఎలా? క్రైస్తవులను దాని మీద డిపెండ్ అవ్వటం ప్రారంభం చేశాం. పూర్వకాలం ముందు ఆ నూనె, ఒలివల నూనె, గాయాలు కట్టడం, ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు కట్టడానికి వారికి ఎవరికన్నా తైలం పూసి కాస్తంత ఉపశమనం కోసం రాసేటువంటి వారు తైలం. ఆరోగ్యానికి సూచన దాన్ని ఉపయోగించారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనంలో దాన్ని జ్ఞాపకం చేస్తారు. చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. వేటి కోసం అవి? అరికాలు మొదలుకొని కలిగినటువంటి గాయాలకు, దెబ్బలకు, ఏవైతే పుండ్లు వచ్చాయో వాటన్నిటికీ తైలము రాయబడలేదు. కాబట్టి గాయాలు మానలేదు, పుండ్లు మానలేదని ఆనాడు యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నమాట. కాబట్టి నూనెను ఆ సందర్భాల్లో వాడారు. కానీ నూనె ప్రాథమికమైపోయింది, కానీ విశ్వాసం ప్రాథమికం కాకుండా పోయింది. క్రైస్తవ జీవితంలో నూనె మూలమైపోయింది, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన చాలా దూరం అయిపోయింది. అది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని జ్ఞాపకము చేయబడుతుంది. కాబట్టి పెద్దలను పిలిపించుకోవాలి. అతడు పెద్దలు వెళ్ళి అతని కొరకు, అతని ఆరోగ్యం కొరకు తప్పకుండా పెద్దలు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కొంతమంది అంటారు, మేము ఆరోగ్యం బాగాలేకపోతే మమ్మల్ని ఊరు పలకరించలేదు, సంఘం మమ్మల్ని పట్టించుకోలేదు. నువ్వు సంఘ పెద్దలకు చెప్పావా? సంఘానికి, మరి మూలానికి, సంఘంలో పెద్దలకు, సేవకులకు, ఎవరికో చెప్పు ఉండాలి తప్పకుండా. వారు రానప్పుడు దేవుని వాక్యం వారిని తప్పకుండా ప్రశ్నించిద్ది. నిన్ను వెళ్ళమని దేవుని వాక్యం చెప్పినప్పుడు తప్పకుండా సంఘము, సేవకులు, పెద్దలు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత సంఘ పెద్దలకు. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన మూలమైంది ఇక్కడ. సంఘం యొక్క ప్రార్థన, సంఘంలోని పెద్దల యొక్క ప్రార్థనలు చాలా మూలమైనటువంటివి అని జ్ఞాపకం చేయబడ్డాయి. అయితే ఈ ప్రార్థనలో మరొక ప్రక్రియ జరుగుతుంది. సంఘపు పెద్దలు వెళ్ళి ప్రార్థిస్తుండగా, ఆ వ్యక్తి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అతనికి పాపక్షమాపణ కూడా కలుగుతుంది. ఇదేంటి? రోగానికి పాపక్షమాపణకి ఏంటి సంబంధం? ఇక్కడ మనం కాస్త ఆగి ఆలోచించాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం పాడవటానికి,
అనారోగ్య పరిస్థితులు రావటానికి తప్పకుండా ఆ వ్యక్తి పాపమే కారణం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. నీ పాపం వలన, దేవుని మాట నువ్వు విననందున, దేవుని మార్గాలను తప్పినందున, భక్తి మార్గం నుంచి వైదొలగినందున, దేవుని నువ్వు ద్వేషించినందున, అవిధేయుడు అయినందున నీవు ఈ రోగాలన్నీ కూడా సంపాదించుకుంటావని ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఆశీర్వాదాల లిస్టు, శాపాల లిస్టు అని చెప్పుకుంటూ 58వ వచనానికి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 58వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మీ బైబిళ్ళు త్వరగా ఓపెన్ అవట్లేదు, నలగలేదు. మా కాలేజీలో ప్రొఫెసరు మీరు 6 నెలల్లో బైబిల్ అంతా చదివేయాలని చెప్పాడు. అంటే ఓరియంటేషన్ పీరియడ్, అందరం కొత్తగా కాలేజీకి వెళ్ళాం కదా, 6 నెలల్లోపు మీ బైబిల్ అంతా పూర్తి చేయాలన్నాను. మాలో కూడా దొంగలు ఉంటాంగా, ఒక్కొక్కరు చదివారు, సగం చదివారు, కొందరు సగం చదవలేదు, మరి కొందరు అంటే చదివానంటాను గుర్తుగా ఆయన ఏం చేయమన్నాడు, పైన రాయమన్నాడు. ఏ అధ్యాయంలో నీకు ఏం అర్థమైందో ఒక లైన్ రాయమన్నాడు ప్రతి పేజీలో. ఇక ప్రొఫెసర్ చెప్పాడు, మంత్ దగ్గర పడింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు వస్తుంది, నేను పలానా డేట్ని చూస్తానని లేకే అప్పటి వరకు చదవని వాళ్ళు ఏం చేశారంటే పక్కనోడు బైబిల్ తీసుకొచ్చుకొని రాసుకోవడం ప్రారంభం చేశారు. రాశారు, అయిపోయింది. ఆయనకి ఇవ్వాల్సిన రోజు వచ్చినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన చూశాడు, అందరి బైబిల్లో రాసి ఉన్నాయి. బా ఎంత చక్కగా చదివారు అనుకుంటున్నాను. కానీ చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు బైబిల్ చదవలేదు, నువ్వు బైబిల్ చదవలేదు, నువ్వు బైబిల్ చదవలేదని కొందరిని లేపి చెప్పాడు. ఎలా చెప్పాడు ఆయన? ఎలా చెప్పాడు ఆయన? దయచేసి చెప్పండి, ఎలా చెప్పుకుంటాడు? బైబిల్ తప్పకుండా నలగాలి. నీ పేపర్ తొందర రావటం లేదంటే, కొత్త బైబిల్ వాడటం లేదు, మనం అటక మీద లేకపోతే అల్మార్లోనో టీవీ మీదనో లేకపోతే బీరువాలను పెట్టి మళ్ళీ సండే టు సండే ఓపెన్ చేస్తే, ఆదివారం బైబిల్ తెద్దామంటే రావటంలా, పాస్ గారి టైం ఏమో ల్యాగ్ అవుతుంది, కొందరికి నిద్ర వస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే బైబిల్ కాస్త మనం ఓపెన్ చేసి డైలీ ఒక పేజీ అయినా చదవాలి, ఒక అధ్యాయం అన్నా చదవాలి. నేను ఇక్కడ రాసుకొని నేను తప్పకుండా చెప్పగలుగుతాను, కానీ నేను ఒక్కడిని ఇక్కడ పని చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకు గ్యాప్ ఇస్తాను? మీరు ఓపెన్ చేసి చదివితే మీరు కూడా ఈ వాక్యంలో పాలి భాగస్తులు అవుతారు, మీరు కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు, మీరు కూడా ప్రత్యుత్తరం ఇస్తారు, మీరు కూడా మాట్లాడిన వారు అవుతారు అని. అందుకని కాస్త గ్యాప్ ఇచ్చి ఎవరో ఒకరు చదవటవాలని అవకాశం ఇస్తుంటాం. మీరు అది అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకుందాం. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడని యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగ చేయును, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను, చెడ్డ రోగం. కాబట్టి ధర్మశాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది. ఒక మనిషికి పాపానికి రావటానికి కారణము ఆ మనిషి జీవితంలో ఏదో పాపము చేసి ఉంటాడు, అందువల్ల వస్తుందని. అందుకని యోబు దగ్గర తన స్నేహితులంతా వాదోపవాదం అంతా అదే. యోబేమో నేను యథార్థవంతున్నై ఉండటం వల్ల వచ్చింది అంటాడు, తన స్నేహితులేమో నీవు పాపం చేసినందువల్ల వచ్చిందంటాడు. ఆ వాదన నడిచింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నూతన నిబంధనకు వచ్చేలాగే దానికి మరొక నిర్వచనం చెప్పాడు. ఒకరికి రోగం కలవటంలో కారణము దేవుని నామ మహిమార్థం కూడా వచ్చిందని చెప్పాడు. పాపమే కాదు, దేవుని నామ మహిమార్థం కూడా ఒకరి జీవితంలోకి రోగం అనుమతించబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదివితే, యేసు ప్రభువారు పుట్టుగుడ్డు వానికి తారాసపడినప్పుడు ఆ పుట్టుగుడ్డు వాని గురించి అందరూ అనుకున్నాడు,
ఆయన శిష్యులు అడుగుతున్నారు, ప్రభా వీడు పుట్టుగుడ్డువాడు ఎందుకు పుట్టాడు? వీడు పాపం చేశాడా? వీడి కన్నవారు పాపం చేశాడంటే ప్రభు అంటున్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, ఇది అంతా కూడా దేవుని నామ మహిమార్థమై. సో పాపము పూర్వకాలం ముందు చెప్పబడిన ఒక నిర్వచనం ఉంది. మరొక నిర్వచనం కూడా యేసు ప్రభువారు ఒక మనిషికి రోగానికి రావటానికి మరొక నిర్వచనం చెప్పాడు, దేవుని నామ మహిమార్థం కూడా వచ్చింది. పౌలు భక్తుడు దీనిని కాస్త మరి కొంచెం ముందు కాలానికి వెళ్ళిన తర్వాత పౌలు భక్తుడు ఇంకాస్త కఠినంగానే చెప్పుకుంటూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఎవరేని దేవుని శరీరం అని వివేచింపక అయోగ్యంగా ఈ ప్రభు బలను ఆచరించిన ఎడల వారి యందు పాపమున్న ఎడల ఆ పాపము వారిని బలహీనులుగాను రోగులుగాను నిద్రావస్థలో తీసుకొని పోయిద్దని రాశాడు. మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 29 వచనం నుంచి, ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు ఎందుకైపోతున్నారండి బలహీనులు? అయోగ్యంగా జరుగుతుంది దేవుని సేవించే విధానంలో, భక్తిలో, దేవుని ఆరాధించే విధానంలో అయోగ్యత ఎక్కడో లోపం జరుగుతుంది. అందుకనే ఆ అయోగ్యత వారి జీవితాలకు పాపంగా దారితీసిందంట. అందుకే చాలామంది బలహీనులు అవుతున్నారని, మరికొంతమంది మరికొంతమంది రోగులు అవుతున్నారని, మరికొంతమంది నిద్ర అంటే మరణంలోకి వెళ్తున్నారని కూడా రాసుకుంటూ వచ్చారు. అయితే యాకోబు భక్తుడు వచ్చేలేకే ఇంకొంచెం ముందు కాలానికి వెళ్తే యాకోబు అంత కఠినంగా చెప్పదలుచుకోలేదు. యాకోబు ఏం చెబుతున్నాడంటే మరణం వస్తుంది, లేకపోతే నీవు బలహీనతలకు వెళ్ళిపోతావు, చాలా ఇబ్బంది పడతావు అని చెప్పకుండా యాకోబు ఏం చెబుతున్నాడంటే ఒకవేళ అతను రోగి ఉంటే అతని కొరకు ప్రార్థన చేస్తే అతను రోగం నుంచి విడుదల పొందుతాడు, పాపం నుంచి కూడా విడుదల పొందుతాడు. నొప్పించకుండా యాకోబు చాలా సులువుగా జ్ఞాపకం చేసి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలామంది చేయబట్టుకొని నీ పాపములు క్షమించబడ్డవి కాబట్టి నీ పరుపెత్తుకొని వెళ్ళిపోము, నీ పాపములు క్షమించబడ్డాయి కానీ నీవు పాపము చేయకము, నీ పాపములు క్షమించబడ్డాయి నువ్వు స్వస్థత పొంది ఉన్నావు కాబట్టి సంతోషంగా తిరిగి వెళ్ళమని యేసు ప్రభువారు చాలామంది చెప్పాడు. కాబట్టి ఒకవేళ అతడు పాపం వల్ల రోగి అయి ఉంటే, అందరు కాదండి, ఇక్కడ ఎవరైతే రోగి అయి ఉన్నారో ఆ వ్యక్తి పెద్దలను పిలిపించుకున్నప్పుడు ప్రార్థన చేయించుకున్నప్పుడు ఒకవేళ అతడు పాపం వల్ల తెచ్చుకుని ఉంటే అతడు శరీర రోగంతో పాటు పాప క్షమాపణ కూడా సంపాదించుకుంటాడు. ఎంత ధన్యతని దేవుడిస్తుందని. దేనివల్ల కలుగుతుంది ఇదంతా? ఒక ప్రార్థన వలన, వ్యక్తి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన వల్ల ఆ వ్యక్తి రోగములు పోబడుతున్నాయి, ఆ వ్యక్తి పాపం కూడా తొలగించబడుతుందని మనకు జ్ఞాపకము చేయబడుతుంది. 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ వచనం, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని జ్ఞాపకం చేయండి. ఇదేంటి? నేను చేసిన పాపం అంత ఎదుటోడికి చెప్పడం అంత తేలిక? చెప్పలేం కదా. అంటే ఏం పాపం ఇది? సామూహికంగా చేసినటువంటి పాపమా? పబ్లిక్గా చేసిన పాపమా ఇది? లేకపోతే కుటుంబంలో చేసిన పాపమా? ఏ పాపం గురించి వ్యక్తిగతంగా నా పర్సనల్గా కలిగి ఉన్నటువంటి పాపమా? దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇది సామూహికంగా కాదు, నీ వ్యక్తిగతంగా కాదు, నీవు ఎదుటివానితో ఏ పాపమైతే చేసి ఉన్నావో, ఎదుటివాని వల్ల ఏ తప్పిదమైతే చేసి ఉన్నావో దానిని తప్పకుండా హుందాతనంగా ఏ మాత్రం కూడా అరమరికలు లేకుండా చాలా ఓపెన్ మైండ్ తోటి ఆ వ్యక్తితోటి నువ్వు ఒప్పుకో, నేను నీ పట్ల తప్పు చేశాను, నేను ఈ పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, నేను ఈ పట్ల చాలా సరి అయిన రీతిలో మాట్లాడలేదు, రాంగ్గా మాట్లాడాను అని ఆ వ్యక్తితో తప్పకుండా ఒప్పుకోవాలి. ఒకరితో ఒకడు తమ పాపములను ఒప్పుకోండి. జరుగుతుంది ఇది. మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది అడ్డంగా, ఒప్పుకోవద్దు, ఆడిదే తప్పని చెప్పు, ఎంతసేపు చూసినా ఆడిదే తప్పని చెప్పు. నువ్వుగా ఎప్పుడు కూడా తప్పు మాట్లాడినా సరే దబాయించు, తప్పు మాట్లాడినా సరే అవసరమైతే మాటకి మాట పెంచు, కానీ ఏమాత్రం కూడా నీ అహాన్ని, నీ ఈగోని నువ్వేమాత్రం దెబ్బతీసుకోవద్దు.
నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఎదుటోనితో ఒప్పుకుంటావో, వాని ఎడలు ఒప్పుకుంటావో, నీవు ఘనత పొందుకుంటావు, నీ హుందాతనం కనపడుతుంది, నీవు తిరిగి నువ్వు పోగొట్టుకున్న విలువను, ఖ్యాతిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. దావీదు విషయంలో నాబాలు మొరటోడు చాలా పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. దావీదు ఎవడో, యెషయా ఎవడో, అసలు అతను ఎలాంటి వాడు నేను చూడలేదన్నాడు. దావీదు నాబాలు సేవకులకు బాగా సహాయం చేశాడు, గొర్రెల కాపర్లకి, అది మర్చిపోయాడు. ఆ మాట అన్నప్పుడు దావీదు ఆకలి కొని, దావీదుతో పాటు వారు ఉన్నవారు ఆకలి కొన్నప్పుడు దావీదు కోపం తెచ్చుకొని ఆ మాట విని అతన్ని బయలుదేరినప్పుడు అతని భార్య అయిన అబిగయలు అతనికి ఎదురుపడి ఏం చెబుతుంది ఆమె? ఈ తప్పు నాదని భావించు. నా భర్త మొరటోడు, నా భర్త దుర్మార్గుడు, నిన్ను అనరాని మాట అన్నాడు, నీ పట్ల ప్రవర్తించకూడని రీతిగా ప్రవర్తించాడు, నీకు సహాయం చేయకపోగా దూషించాడు, కాబట్టి ఆ దూషణ నాదని ఎంచుమని తన భర్త పాపాన్ని తాను ఎత్తుకొని దావీదు దగ్గర ఆ పాపం అంతా కూడా ఒప్పుకుంటుంది ఆమె. దావీదు ఆమె ఎంత దయ చూపించాడు, జాల చూపించాడు. అందుకని ప్రియులారా, ఒకరి పాపాలు ఒకరు తప్పకుండా ఒప్పుకోగలగాలి. కేవలం మనం మాట్లాడుకుంటే కాదు, ప్రార్థనలో జరగాల్సినటువంటి అంశాలు ఇవే. వ్యక్తిగత ప్రార్థన జరగాలి, సంఘం వచ్చి ప్రార్థించాలి. సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఎవరితో అయితే మనకి విభేదాలు ఉన్నాయో, ఎవరితో అయితే మనకి తప్పిదాలు జరిగాయో, ఎవరి వల్ల మనం అయితే దోషులంగా ఉన్నామో తప్పకుండా వారితో మనం ఒప్పుకొని తీరాల్సిందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యూదులు గ్రీసు దేశస్తులంట దేవుని సువార్త విన్న తర్వాత అంట వారు అందరూ కూడా తమ అన్నీ వదిలేసి ఒకరి దగ్గర ఒకరు నిలబడి, నేను నీ పట్ల తప్పు చేశాను, నన్ను క్షమించని యూదులు గ్రీకులకు చెప్పారంటే, గ్రీకులు యూదులకు చెప్పారంట. ఎంత చక్కటి పశ్చాత్తాపం అండి. మీరు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17-18 వచనాన్ని చదువుదాము. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగిన గనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు తామేం చేశారో చెప్పుకోవటం ప్రారంభం చేశారు. యూదులతో యూదులు, గ్రీకులతో గ్రీకులు యూదులతో చెప్పుకోవటం ప్రారంభం చేశారు. సో మన తప్పును దాచిపెట్టుకున్నంతకాలం మనము వర్ధిల్లమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. 32వ సంకీర్తనదే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు ఎంతకాలం దాచిపెట్టి, ఎంతకాలం దబాయించి, మాటలతో దబాయించి, నీ బలాన్ని, నీకు నోరుందని చెప్పి నీ కంఠంతో దబాయించినా కూడా అది నీ పతనానికి దారి తీస్తుంది, అభివృద్ధికి దారి తీయదు. అందుకని ఒకరి పాపంలో ఒకరిని తప్పకుండా ఒప్పుకోవాలి. ప్రార్థనలో జరగాల్సింది ఇదే, నేను నీ పట్ల తప్పు చేశాను. నేను కొంతమంది ప్రార్థనలు కూడా విన్నా, తప్పు చేసి వారి పట్ల తప్పు చేసి, ప్రభువా నేనేం తప్పు చేయలేదు, వాడి నన్ను అన్నాడు, అందుకే నేను గబాలను అనాల్సి వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనం సమర్థించుకోవటమే, ఇక్కడ కూడా మనం కప్పిపుచ్చుకొని అది దేవుడేమి ఎరగడు తెలియదు అన్నట్లు దానిని దాచి ఉంచడానికి ప్రయత్నం చేసి ఆ ప్రార్థనలో కూడా ఎదుటివాడిని తక్కువ చేసి తప్పు పట్టడం. పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వెళ్ళాడు. పరిసయ్యుడు సుంకరి పట్ల ఎన్ని మార్లు అతన్ని నీచంగా చూసుంటాడు. ఆ పరిసయ్యుడు ఎన్నెన్నో చెప్పుకుంటున్నాడు దేవాలయానికి పోయి, నేను ఇవి చేశాను. ఒకసారి నువ్వు సుంకరి, నేను నిన్ను చిన్న చూపు చూశాను, నన్ను క్షమించని అనగలిగాడా? నేను ఈ ఏళ్ళ చాలా తప్పు చేశాను, నేను తక్కువ చేతని భావించాను, నీ పట్ల నీచంగా ప్రవర్తించానని అనగలిగాడా? సో పరిసయ్యుడు జరగలేదు. అందుకే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నీ పాపమును నీవు ఎవరి ఎడల చేసి ఉన్నావో, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితుడు, నీ బంధువు, నీ రక్త సంబంధికులు, నీ దూరస్తులు, నీ సమీపస్తులు, ఎవరి ఎడల నువ్వు తప్పు చేసి, ఇరుగు పొరుగు వారు, నైబర్స్ ఉంటారు. ఉందాతనం ఒప్పుకుందాం, అది దేవుని వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఒకరితో ఒకడు ఒప్పుకోనుది, ఇది కమాండ్మెంట్ కాదా? ఒప్పుకోవచ్చు అని చెప్పాడా, ఒప్పుకోనుడు అని చెప్పాడా? మరి ఇది కమాండ్ కదా.
దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న అంశము మత్తయి సువార్త 3వ అధ్యాయము 6 వచనాన్ని ఒకసారి చదువుదాం. యోదయ గలిలయ ప్రాంత నివాసులందరూ కూడా బాప్తిస్మాన్ని తీసుకోవటానికి వచ్చినప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను మహాప్రకటన చేసినప్పుడు వారందరూ అక్కడికి వచ్చి పాపములను ఒప్పుకొనిది. 3వ అధ్యాయము 6 వచనాన్ని చదువు. పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచున్నది. ఇంతేకాదు, యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, నీ సహోదరుడికి నీకేదైనా విరోధం ఏమైనా కలదని నీవు భావిస్తే, నీ తలంపులోకి వస్తే, నీవు తప్పకుండా మొదట వెళ్ళి అతనితో ఏం చేయాలంట? జరుగుతుందా? అస్సలకి చర్చిలో కూడా వాళ్ళ పక్కన చైర్లో కూడా కూర్చో, మన వల్లగా అని పని. ఈయన ఆడు కూర్చుంటే ఆమె ఆడు కూర్చుంటే, ఆమె ఆడు కూర్చుంటే, అట్లా ఉంటుంది మన పని. ఎంత ద్వేషం చర్చిలోకి వచ్చి కూడా. ఇది దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు బలిపీఠంలో అర్పణ అర్పించావు, అది ఏమవుతుంది? ఆ ద్వేషానికి అర్పణ పని చేయకుండా పోయింది. బలిపీఠం దేవుని సన్నిధానం సమీపించి ప్రార్థిస్తున్నావు, కానీ సహోదరునితో సమాధాన పడకుండా చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థన కూడా నిర్వీర్యం అయిపోయి 4 గోడలు కూడా దాటనటువంటి స్థితి అయిపోతుంది కదా. అందుకని నీ ప్రార్థన, నీ బలిపీఠము సమీపిస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చిన మొదట చేయాల్సిన పని నీ పాపాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన ప్రభు దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 24, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పణ తర్వాత సంగతి. మొదట చేయాల్సిన పని ఏంది? అది మిస్ అవుతుంది. అందుకనే యాకోబు తన సహోదరులందరినీ సరి చేస్తున్నాడు. ద్వేషాలు పెట్టుకున్న యోధా క్రైస్తవుల్లో, ద్వేషాలతోటి అక్కసుతోటి ఉన్నటువంటి యోధా క్రైస్తవులకు యాకోబు చెబుతున్నమాట, మీ పాపాలు మీరు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి అని చెప్పాడు. 16 వచనం బి లైన్లో, సెకండ్ లైన్ మనం చూస్తాం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఇది చాలా మూలమైందండి. ఒకరి కొరకు మనం వ్యక్తిగతంగా ఎప్పుడు చూసినా కూడా నా కష్టాలు, నా బాధలు, నా శ్రమలు, నా రోగము, నాకు ఇబ్బందులు అని మనం మోకరించినప్పుడల్లా కూడా మనం చేసే పని ఇది. కానీ నాతో పాటు, నీతో పాటు నీ బంధువు ఉన్నాడు, నీ శత్రువు ఉన్నాడు, నీ కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే నీ నైబర్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు మన దగ్గరలో కదా. మన ప్రార్థన ఒకరితో ఒకరికై ఉండాలి. ఒకరి కొరకు, ఒకరి పాపముల నిమిత్తం ఒకరు ఒప్పుకున్నట్టే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన పక్షవాయుం గలవాడైనప్పుడు పేతురు వెళ్ళి ప్రార్థన చేశాడు. తబిత మరి రోగి మరణమై ఆమె చనిపోయిన దశలో ఉన్నప్పుడు విధవరాండ్రందరూ ఆమె కోసం ప్రార్థన చేసి పేతురుని పిలువనంపించారు. ఓ పేతురు, త్వరగా ఇవి తబిత చనిపోయింది, ఆమె కోసం ప్రార్థన చేయి అని పిలువనంపిస్తే పేతురు పరుగును వచ్చి ఆమె కోసం ప్రార్థన. 1వ అధ్యాయంలో 2 కనపడుతుండే. ఆయన కోసం పేతురు ప్రార్థన చేశాడు, తబిత కోసం పేతురు ప్రార్థన చేసిన సంఘటన మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మనం చదువుతాం. 34వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 34. త్వరగా నేను ముగిస్తాను. పాస్టర్ గారు ఇంకెక్కువ చెప్తాడేమో అనుకోవద్దు, త్వరగా ముగిస్తా. పేతురు, ఆయనయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా అతడు వెంటనే లేచాడు. లుద్దాలోను షారోన్లోను కాపురున్న వారందరూ అతన్ని చూచి ప్రభువును తట్టు తిరిగిరి. కాబట్టి ఆయనయ్య కోసం ప్రార్థన చేశాడు. ఆ కింద వచనాలకు వచ్చేసరికి 40వ వచనం, పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవమై తిరిగి తబిత లెమ్మనిగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంది. ప్రార్థన ఒక వ్యక్తిని ఏం చేసింది? ఒక వ్యక్తిని బాగుపరిచింది, ఒక వ్యక్తి మరణం నుంచి కూడా లేపింది. సో ఒకరి కొరకు ఒకరిని తప్పకుండా ప్రార్థన చేసుకో. మన ప్రార్థనలు స్వార్థపూరితమైనవి కాకూడదండి. మన ప్రార్థనలు కేవలం మన కోసమైనవి కాకూడదు. మన ప్రార్థనలు కేవలం మన జీవితాల గురించి ఆలోచన చేసుకునే మాత్రం కాకూడదండి.
మన ప్రార్థనలో ఇతరుల గురించి, ఇతరుల క్షేమం గురించి కూడా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత మరొక ప్రార్థన గురించి జ్ఞాపకం చేశాడు. నీతిమంతుల ప్రార్థన అని మాట్లాడాడు. నీతిమంతుల ప్రార్థన, వారి విజ్ఞాపన చాలా బలము గలదై ఉండిన యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండేది. దానికి ఉదాహరణగా ఏలియాని తీసుకొచ్చి చెప్తున్నాడు. పూర్వము ఏలియా నీతిమంతుడు ఎంత చక్కగా విజ్ఞాపన చేశాడో, ఆ విజ్ఞాపనలో మరి వర్షము వర్షింపకుండానట్లు అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ విజ్ఞాపన బలము వర్షాన్ని ఆపేసి, అదే విజ్ఞాపన బలముతో అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం మరలా వర్షించింది. 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వరకు భూమి మీద వర్షమే. ఎవరి ప్రార్థన ఇది? నీతిమంతుడైన ఏలియా చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన 3.5 సంవత్సరాలు వర్షం పడనీయలేదు. మరలా 18 వచ్చింది. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షించి భూమి ఫలం ఇచ్చింది. ఇదంతా మనకి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. అతడు వర్షం రాకుండా కోసం చేసిన ప్రార్థన, వర్షం పడటం కోసం చేసిన ప్రార్థన 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడని లేఖనాలు సెలవిచ్చాయి. భక్తిహీనులు చేస్తే ఆలకించడం, వారి మొర ప్రభు సన్నిధానమే చేరదంట. వారి ప్రార్థన ఆవిరైపోతుంది. వారి మొర దేవుడు వినటానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుని వాక్యం జ్ఞాపకం చేయి. ఎవరైతే నీతిమంతులై మొర పెడుతున్నారో ఆయన దానికోసం చెవియొగ్గును, శ్రద్ధ గలవాడే ఆయన ఆలకిస్తాడు. మీరు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో నీతిమంతుల గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరైతే నీతి కలిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఏలియా నీతి గలవాడు కాబట్టి అతని ప్రార్థన ఆలకించాడు. నీవు కూడా నీతి గల వ్యక్తివై, నీతి గల దానివై ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించగలుగుతాడు. చివరిదిగా యాకోబు 5వ అధ్యాయము 19-20 వచనాల్లో మరొక బలమైన అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయను. నవేడేస్ సొంత తమ్ముడు కొడుకు పాపం చేస్తూ కళ్ళార పెదనానికి కనపడినా కూడా నాకెందుకు అనుకొని వెళ్ళిపోతున్నటువంటి పెదనానున్నాడు, బాబాయ్ ఉన్నాడు, మేనమా ఉన్నాడు, పెద్దమ్మ ఉంది. నేడు సమాజం అంతా అలాగే. నాకెందుకు? సొంత పిల్లల గురించి, సొంత కుటుంబం గురించి ఆలోచన చేసుకునే దశకు మనం చేయాలి. ఎవరు తప్పు చేసినా కూడా చూస్తూ ఊరుకుంటున్నాం. పూర్వము మేము ఏదైనా ఆటలాడేటప్పుడు, గోళీలు ఆటలాడేటప్పుడు పెద్ద ఆయన వచ్చేవాడు. ఆయన వస్తుంటే చాలు అందరం పారిపోతాం, ఎటోళ్ళు అటు గోళీలు తీసుకోవడం పరిగెత్తాం. ఎందుకు ఆయన మాకు చెప్పేవాడు, ఆటలు పద్దాకలు ఆటలు ఆడొద్దు, వెళ్ళి ఇంట్లో పని చేయాలి, చదువుకోవాలని చెప్పి. అంటే అలా తప్పు చెప్పేటువంటి వారు, భయము చెప్పేటువంటి వారు నాటి సమాజంలో ఉన్నారు. కాబట్టి నాటి కాలమందు పిల్లలు బాగుగా ఉన్నారు. నేటి కాలానికి వచ్చేసరికి ఎవరికి చెప్పలేరు. చివరికి ఆ చివరాఖరికి వచ్చే తల్లి బిడ్డకి చెప్పలేకపోతుంది. చెబితే ఏమనుకుంటాడో, తిడతాడేమో, అరుస్తాడేమో, గంభీరంగా అరుస్తాడేమో. అంటే ఎవరికి చెప్పుకోలేని దశకు చేరిపోతున్నాం. క్రైస్తవ విశ్వాస కుటుంబాలు అలా అయిపోయి, పక్కింటోడు తప్పు చేస్తున్నా కూడా, దొంగతనం చేస్తున్నా కూడా చూస్తూ కూర్చుంటాం. అరే తప్పురా అని చెప్పదు, నాకెందుకు, నా కుటుంబం నాది. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీలో ఎవరైనాను తప్పు చేస్తున్నప్పుడు మీరు చూసినప్పుడు తప్పకుండా వాడిని గద్దించాలి.
యేసుప్రభు వారు మరి లేఖనాలు దాన్ని జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల నీవు తప్పకుండా అతన్ని గద్దించమని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. 18వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని. కొంతమంది బహిర్గతంగా తిట్టేస్తుంటారు. అట్లా కాదు, నలుగురిలో తిట్టొద్దు. అతను ఒంటరిగా తోడుకొని పో, ఒంటరిగా తీసుకొని పోయి అతడు తప్పు చేస్తే అది నీ సహోదరుడైనా, నీ బిడ్డలైనా, నీ భర్త అయినా, భార్య అయినా, ఒంటరిగా అయినా, నీ బంధువులైనా, రక్త సంబంధికులైన ఒంటరిగా తీసుకువెళ్ళి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, చెయ్యొద్దు, సరికాదు అని చెప్పాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. నా ఆత్మను మాత్రం నేను రక్షించుకోవాలనుకుంటే ప్రభు దాన్ని ఖండించాడు. నా క్షేమం మాత్రమే నేను చూసుకోవాలి, నేను మాత్రం బాగుండాలి, నా మనసు మాత్రం బాగుండాలనుకుంటే ప్రభు దాన్ని ఖండిస్తున్నాడు. నీవు తప్పకుండా నీ సహోదరుని తప్పును కూడా ఖండించాలి. ఆ కింద వచ్చిన చూడండి, అతడు విని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. నీవు చెప్పు, విననప్పుడు ఇద్దరు ముగ్గురిని పెద్దలను వెంట పెట్టుకొని వెళ్ళి చెప్పు. తర్వాత అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు. ఎన్ని దశలండి? మొదట ఏం చేయాలి? ఒంటరి చెప్పాలి. తర్వాత పెద్దలు తీసుకొని వెళ్ళి చెప్పు. నీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉంటారు, ఇద్దరు ముగ్గురు పెద్దలు తీసుకుని వెళ్ళి చెప్పు. లేదా సంఘంలో పెద్దలు ఉంటారు, తీసుకుని వెళ్ళి. అది కూడా విననప్పుడు ఏం చేయమన్నాడు? సంఘానికి చెప్పు. సంఘమునకు తెలియచెప్పు. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను వదిలేసి. ఎంతమంది చెప్పినా, వ్యక్తిగతంగా పిలిచి నెమ్మదిగా చెప్పినా కూడా విననటువంటి వాడిని, లేదా ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్య కూర్చోబెట్టి చెప్పిన పెద్దలను కూడా లెక్క చేయనటువంటి వాడిని, సంఘమంతా కలిసి అరే బాబు ఇది తప్పు తప్పు అని చెప్పిన సంఘాన్ని వ్యతిరేకించినటువంటి వాడిని వదిలేసి, అప్పుడు దేవుడు వాని మీద తీర్పు తీసుకొస్తాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. కానీ మనమైతే తప్పు అని చెప్పమంటున్నాం. ఆ తప్పు అని మనం చెప్పలేకపోతే ప్రియులరా, ఎంతమంది నశిస్తారు కదా, ఎంతమంది పాడైపోతారు కదా. ఒక ఆత్మనైనా రక్షించలేకపోతే ఎట్లా? మనం పాడతాం, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నాశించుట తగునా, వట్టి చేతులతో నాశించుట తగునా. వడ్డీ చేరి నీ దగ్గర మొరపెడుతున్నప్పుడు నా జీవితాన్ని చక్కబరుచుకొని నా జీవితాన్ని బాగు చేసుకున్నటువంటి నేను ఒట్టి చేతులతో నీ దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏంటి? ఒక ఆత్మను కూడా నీ దగ్గర తేలేకపోతే కదా. దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేస్తారు, ఎవరు బుద్ధిమంతులై ఉంటారో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తూ తప్పిపోయినటువంటి వారిని మార్గంలో తీసుకొస్తారు. ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో వారందరిని తీసుకొస్తారు. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట తెలియచేయబడి చదవాల్సిన పని లేదు, జ్ఞాపకం చేస్తాం. 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలం అందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులను నీతి మార్గంలోకి నడిపిస్తారని జ్ఞాపకం చేయి. నీవు ఒక వ్యక్తినైనా నీతి మార్గంలో నడిపించు, ఒక వ్యక్తి అయినా మంచి చెప్పు. చూస్తూ కూర్చోవటం కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే, తల్లి అయినా తండ్రి అయినా, మరి బాబాయ్ అయినా పిన్ని అయినా, ఎవరైనా సరే చూస్తూ తప్పు జరుగుతున్నప్పుడు నీవు కూర్చోవడరాదు. కొంతమంది నాడు లోకంలో తమ బిడ్డలు తప్పు చేస్తున్నా కూడా ఏంటి మా కొడుకు చేస్తాను నీకేంది అంటున్నావు. ఎవరైనా దండిస్తున్నప్పుడు నీకేంటి అంటున్నావు. నువ్వు దండించవు, స్కూల్లో టీచర్ దండించడానికి వీల్లేదు, మరి చర్చిలో పాస్టర్ సండే స్కూల్ టీచర్ చెప్పడానికి వీల్లేదు. మరి ఎంతమంది దండించడానికి నువ్వు అడ్డుకట్టలు వేసేసేవే, మరి ఆ పిల్లోడు ఏమవుతాడు?
ఆ ఎదుగుతున్న యవన కుమారుడు కుమార్తె సమాజాన్ని స్థాపించాల్సినటువంటి వారు, మూలమైన దారిలో నడిపించాల్సినటువంటి వారు పాడైతే ఏం చేస్తాం? అందుకని మనం తప్పు చెప్పాల్సిన బాధ్యత మనకుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యాకోబు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? అతడంట తండ్రుల హృదయాలను పిల్లల తట్టునకును, అవిధేయులైనటువంటి వారిని దేవుని తట్టును నడిపిస్తాడు. అతడు పుట్టినందున, అతడు పుడితే అందరూ సంతోషించారంట. ఎందుకంటే అందరినీ ఒక మార్గంలో తీసుకొస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల తట్టు. నేడు సమాజంలో తండ్రిని కొడుకుని వేరు చేయటం, తల్లిని కూతుర్ని వేరు చేయటం, అతని కోడలను వేరు చేయటం, ఇలాంటి జరుగుతున్న సమయంలో బాప్తిస్మిచ్చే యోహాను యొక్క గొప్ప జీవితం అనేకుల మార్గాలను సరిచేసి అతడు తండ్రులను పిల్లల తట్టునకు తిప్పుతాడు. సో అలాంటి జీవితం మనకు కలిగి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం ఒకరికొకరికి ఉపయోగపడాలి. మన ప్రార్థన ఒకరికి ఉపయోగపడాలి, మన మాట ఒకరికి ఉపయోగపడాలి, మన జీవితం ఇంకొకరికి ఉపయోగపడాలి. ఇది కదా క్రైస్తవ జీవితం. సువార్త భాష్య భాగంలో యేసు ప్రభు వారికి శిష్యులకు చాలా ఆజ్ఞాపించారు. మీరు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వస్థతపరచండి, రోగులను బాగు చేయండి, బలహీనులను లేవనెత్తండి అంటే వారందరూ వెళ్ళారు. కానీ కొంతమందిని బాగు చేయలేకపోయారంట. చెవిటి దెయ్యం పట్టినటువంటి బిడ్డను తన తండ్రి ప్రభు దగ్గర తీసుకొచ్చి అడుగుతున్న, ప్రభా నీ శిష్యులకు చాలాసార్లు చెప్పాను, వినలేదు వారు, నా బిడ్డను బాగు చేయమంటే వారు బాగు చేయలేకపోయారు. ప్రభు శిష్యులను గద్దించాడు. ఒకరి మేలు కోసం మీరు నిలబడలేకపోయారు, మీ ప్రార్థనతో ఒకరిని బాగు చేయలేకపోయారు, ఒకరిని స్వస్థపరచలేకపోయారని ప్రభు శిష్యులను గద్దించారు. మనం ఉన్నందుకు ఒకరిని బాగు చేయటానికి, ఒకరిని స్వస్థపరచడానికి, ఒకరి జీవితాన్ని సరిదిద్దటానికి కదా. ప్రభు అతను బాగు చేసిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ప్రభా ఇది మా వల్ల కాలేదు, ఇది ఎలా అయింది అని అడిగారు. ప్రభు చెప్పాడు, ఇది ప్రార్థన వలననే అని చెప్పాడు. దేనివల్ల? సో నీ మాట వినలేదు, అప్పుడు నువ్వేం చేయాలి? ఈ చెప్తే నేను ముగిచేస్తా. ఏం చేయాలి? మనం ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. మార్పు లేని వ్యక్తిని అసహించుకోవటం కంటే, ద్వేషించేదానికంటే, మార్పు లేనటువంటి వ్యక్తిని కించబారిచే చిన్నగా చూసేదానికంటే, నీవు ఆ వ్యక్తి మారు మనసు కోసం 4 బుద్ధి మాటలు చెప్పు, వినని ఎడల అతని కోసం నిరంతరం ప్రార్థించు. నీ ఉపవాస ప్రార్థనలో అక్కడ ప్రభు చెప్పాడు, ప్రార్థన అంటే ఇంకో మాట అక్కడ పుట్నోట్లో రాయబడి ఉంది, ఉపవాసం వలననే ఇలాంటివి జరుగుతాయి. నీ ఉపవాసంలో జ్ఞాపకం చేసుకోతాను, మారుతాడు తప్పకుండా. సో మన జీవితాల్లో ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒకరికొకరు ద్వేషాలు విడిచి, ఒకరికొకరు వైరుధ్యాలు విడిచి, ఒకరికొకరు ఉన్నటువంటి విభజనలు విడిచి, ఈ ప్రార్థనలో ఒకరికొకరు ఐక్యపడుతూ ప్రార్థిస్తూ ఒప్పుకొనుటూ దేవుని సేవలో మనం ఆయన ఆశించినటువంటి ఘనకార్యాలు చేయగలగాలి. సో అలాంటి ప్రార్థన మన జీవితంలో, ఒకరిని బాగు చేయగలిగిన ప్రార్థన, ఒకరిని స్వస్థపరచగలిగిన ప్రార్థన, పోనీ ఒకరిని తప్పు మార్గంలో నుంచి మంచి మార్గంలో తీసుకురాగలిగిన ప్రార్థన మనం చేయగలుగుతాం. పోనీ మన పాపం విషయం మనం ఎంతగా ప్రార్థన చేయగలుగుతాం. ఇవి ఈ దినం మనం ఉంచబడినటువంటి ప్రశ్న. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రియులారా కూడి రండి, మీ ప్రమాణ వాక్యాలు నా సన్నిధిని తెలియచేయండి. సో దేవుని సన్నిధానం మనం చేరి ఆయన ఎదుట మోకరించి మన నాలుకతో పాపం చేయకున్నట్లుగా నాలుకతో ప్రభువుని వేడుకొని ఆ ప్రార్థన వల్ల కలిగేటువంటి జయమును, ఆ ప్రార్థన వల్ల కలిగే స్వస్థతను, ఆ ప్రార్థన వల్ల కలిగేటువంటి మార్పును మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో మనం అనుభవించుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలనును గాక. ఆమేన్. Maria